Chapter 1, The City of Ayodhya and King Dasharatha. Ayodhya was a beautiful city on the bank of the Sarayu river. ఇప్పుడు ఈ సెంటెన్స్లో వర్డ్ బై వర్డ్ మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. అయోధ్య వాజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అంటే ఏంటి? అయోధ్య ఒక అందమైన నగరం. ఇది ఇక్కడ వాజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అని ఉన్నందువల్ల ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించింది, అంటే భూతకాలానికి సంబంధించింది అన్నమాట. అయోధ్య వాజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద సరియూ రివర్. అయోధ్య వాజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఏ బ్యూటిఫుల్ సిటీ అని ఎందుకు వాడాలి? ఏ అంటే ఒక అని అర్థం, బ్యూటిఫుల్ అంటే అందమైన, సిటీ అంటే నగరం. అయోధ్య వాజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. అయోధ్య ఒక అందమైన నగరంగా ఉండేది అని అర్థం. ఇది భూతకాలానికి సంబంధించినందువల్ల వాజ్ అన్న పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించాలి. అదే ప్రెజెంట్ టెన్స్లో అయితే అయోధ్య ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్రెజెంట్ టెన్స్లో సంబంధించి ఏదైనా చెప్పాలంటే అయోధ్య ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ అని వాడొచ్చు. ఇక్కడ భూతకాలానికి సంబంధించింది కాబట్టి వాస్ పదాన్ని వాడాలి. అయోధ్య వాజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఎక్కడ ఉంది ఈ బ్యూటిఫుల్ సిటీ? ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద సరయూ రివర్. బ్యాంక్ అంటే ఏంటి? బ్యాంక్ అంటే నదీ తీరం, నదీ తీరం ఆర్ నది ఒడ్డున అని అర్థం. అంటే అయోధ్య నగరం సరయూ నది తీరాన ఉండేది అని అర్థం. ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ గార్డెన్స్, గ్రాండ్ ప్యాలెసెస్ అండ్ బిజీ మార్కెట్ ప్లేసెస్. ఇట్ అంటే అది ఆర్ ఇది అని కూడా అనొచ్చు. వాజ్ ఫిల్డ్ విత్, ఫిల్డ్ అంటే నిండి, ఫిల్డ్ విత్ అంటే నిండిపోయి ఉండేది. ఏ వస్తువులతో నిండి ఉండేది? విత్ గార్డెన్స్, గార్డెన్స్ అంటే ఉద్యానవనాలు. గ్రాండ్ ప్యాలెసెస్, గ్రాండ్ అంటే భవ్యమైన అని అర్థం. గ్రాండ్ ప్యాలెసెస్ భవ్యమైన భవనాలతో, రాజభవనాలతో అని అర్థం. అండ్ బిజీ మార్కెట్ ప్లేసెస్, బిజీగా ఉండే మార్కెట్ స్థలాలతో, అంటే రద్దీగా ఉండే మార్కెట్ స్థలాలతో అయోధ్య నగరం నిండిపోయి ఉండేది అని అర్థం. ద స్ట్రీట్స్ వర్ లైన్డ్ విత్ ట్రీస్ అండ్ ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లూమింగ్ ఫ్లవర్స్. ఇప్పుడు ఈ వాక్యంలో ఒక్కొక్క పదంగా మనం అర్థం చేసుకుందాం. ద స్ట్రీట్స్, స్ట్రీట్స్ అంటే వీధులు. వర్ అంటే భూతకాలంలో ఉండేవి. ఎలా ఉండేవి? లైన్డ్ విత్ ట్రీస్ అంటే వరుస చెట్లతో, లైన్డ్ అంటే వరుసగా ఉండేవి, విత్ ట్రీస్ వరుస చెట్లతో వీధులు వీధులు నిండి ఉండేవి అని అర్థం. అండ్ ద ఎయిర్, ఎయిర్ అంటే గాలి, వాజ్ ఫిల్డ్. ఎయిర్ మనం ఎప్పుడు ఏకవచనంలోనే వాడతాం, ఎయిర్ వర్ అని వాడకూడదు, ఎయిర్ వాజ్ అని వాడాలి. గాలి నిండి ఉండేది. ఎయిర్ వాజ్ ఫిల్డ్, ఫిల్డ్ విత్ వాట్? ద ఫ్రాగ్రెన్స్, ఫ్రాగ్రెన్స్ అంటే సువాసన, ఆఫ్ బ్లూమింగ్ ఫ్లవర్స్. బ్లూమింగ్ ఫ్లవర్స్ అంటే పూసిన పువ్వులతో అని అర్థం. బ్లూమింగ్ అంటే పూసిన, ఫ్లవర్స్ అంటే పువ్వులు, అంటే గాలి పూసిన పువ్వుల సువాసనతో నిండి ఉండేది అని అర్థం. ద స్ట్రీట్స్ వర్ లైన్డ్ విత్ ట్రీస్, వీధులు వరుస చెట్లతో నిండి ఉండేవి. అండ్ ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లూమింగ్ ఫ్లవర్, గాలి పూసిన పువ్వుల సువాసనతో నిండి ఉండేది అని అర్థం. పీపుల్ లివ్డ్ ఇన్ హార్మనీ, ఎంజాయింగ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ అండర్ ద రీన్ ఆఫ్ కింగ్ దశరథ, ఎ నోబుల్ రూలర్ ఫ్రమ్ ద ఇక్ష్వాకు డైనస్టీ. ఇప్పుడు ఈ వాక్యంలో ఒక్కొక్క పదం మనం అర్థం చేసుకుంటూ వెళ్దాం. పీపుల్ అంటే జనం, ప్రజలు అని అర్థం. లివ్డ్, లివ్డ్ అంటే జీవించారు. ఎలా జీవించారు? ఇన్ హార్మనీ, హార్మనీ అంటే సామరస్యంగా, సామరస్యంగా జీవించారు అని అర్థం. ఎంజాయింగ్ అంటే ఆనందంగా అనుభవిస్తూ. ఏమనుభవించారు? పీస్ అండ్ ప్రాస్పెరిటీ, పీస్ అంటే శాంతి, అండ్ మరియు ప్రాస్పెరిటీ అంటే సమృద్ధి.
శాంతి మరియు సమృద్ధులను అనుభవిస్తూ సామరస్యంగా ప్రజలు జీవించారు అని అర్థం. అండర్ ద రీన్ ఆఫ్ కింగ్ దశరథ అంటే దశరథ రాజు, కింగ్ అంటే రాజు, దశరథ రాజు పాలనలో. రీన్ అంటే పాలన, రీన్ అంటే పాలన అని అర్థం. అండర్ ద రీన్ ఆఫ్ కింగ్ దశరథ అంటే దశరథ రాజు పాలనలో ప్రజలు శాంతి సమృద్ధులతో సామరస్యంగా జీవించారు అని అర్థం. ఎ నోబుల్ రూలర్ ఫ్రమ్ ద ఇక్ష్వాకు డైనస్టీ అంటే ఇప్పుడు రాజు దశరథ రాజు ఎలాంటి వాడు అని మనం ఈ వాక్యం చెప్తుంది. ఎ నోబుల్ రూలర్, నోబుల్ అంటే ఒక గొప్ప అని అర్థం, గొప్ప పాలకుడైన. రూలర్ అంటే పాలకుడు ఆర్ రాజు అని అర్థం. ఫ్రమ్ ద ఇక్ష్వాకు డైనస్టీ, డైనస్టీ అంటే రాజవంశం. ఏ డైనస్టీ? ఇక్ష్వాకు రాజవంశానికి చెందిన రాజు దశరథ రాజు అని అర్థం. ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప పాలకుడైన దశరథ రాజు పాలనలో ప్రజలు శాంతి మరియు సమృద్ధులను అనుభవిస్తూ సామరస్యంగా జీవించారు అని అర్థం. ఇలా మనం ఏ సెంటెన్స్నైనా ఏ వాక్యాన్నైనా ఒక్కొక్క పదముగా మనం అర్థం చేసుకుంటూ వెళ్తే మనకి వాక్యం యొక్క కంప్లీట్ మీనింగ్ మనకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద వాక్యాలను ఒకేసారి అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నా అది చిన్న చిన్న భాగాలుగా మనం సపరేట్ చేస్తూ సెంటెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం డిస్కషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కానీ మెసేజ్ బాక్స్లో కానీ మెసేజ్లో కానీ మీరు మీ డౌట్స్ని రైజ్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్ని మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. థ్యాంక్ యూ.